ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదించింది. ఇదివరకే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు తాజాగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటువంటి జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల తర్వాత కాదు, ఎన్నికలకు ముందే నియమించారు. ఈ కమిటీ గత 2 నెలల క్రితం సెప్టెంబర్ లో ఒక నివేదికను కేంద్రానికి అందించింది. అయితే ఈ కమిటీ దాదాపు 47 పొలిటికల్ పార్టీలను సంప్రదించింది. దేశవ్యాప్తంగా 191 రోజుల షార్ట్ పీరియడ్ లోనే నివేదికను తయారు చేసింది. దాదాపు 18,626 పేజీల రిపోర్ట్ ను తయారు చేసి కేంద్రానికి అందించింది ఈ కమిటీ. అయితే 47 పొలిటికల్ పార్టీల్లో 32 పొలిటికల్ పార్టీలు జమిలీ ఎన్నికలకు తాము అనుకూలమేనని చెప్పడం జరిగింది. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక జరిగితే అటు లోక్సభకి ఇటు అసెంబ్లీకి 2 ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతాయి. అంతేకాదు 100 రోజుల్లోపే లోకల్ బాడీస్ కి అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. అలానే ఒకే ఓటర్ జాబితాతో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక మన దేశంలో జరిగితే మనకు కూడా ఫిక్స్డ్ టెన్యూర్ అనేది రానుంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో ఇది ఉంది. నవంబర్ 5న అక్కడ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ప్రతి 4 సంవత్సరాలకు అక్కడ అధ్యక్షుడు మారుతాడు. ఎన్నికల తేదీని కూడా మనం ఈజీగా చెప్పవచ్చు. అదే తేదీలు ఉంటాయి, నవంబర్ 5, జనవరి 20. అక్కడ మార్పు ఉండదు. ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే మన దేశంలో కూడా ఒక ఫిక్స్డ్ టెన్యూర్ వస్తుంది. మన దగ్గర కూడా ఒక పర్మనెంట్ డేట్ అనేది వచ్చేస్తుంది. అయితే కొంతమంది మాత్రం మోడీ ఏదో కొత్తగా బిల్లును తీసుకొస్తున్నాడని, ఏదో కొత్తగా చేయబోతున్నాడని చెప్పి చర్చ జరుపుతున్నారు. అది అవాస్తవం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి 4 ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలే. 51, 52, 57, 62, 67 ఈ 4 ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలే. అయితే కొంతమందికి అపోహ ఉండేది ఏంటంటే మధ్యంతర ఎన్నికలు వస్తే ఎలా నిర్వహిస్తారనేది. దానికి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక సూచన చేసింది. ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ అసెంబ్లీకి ఏదైతే మిగిలిన టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ కి ఎన్నికలు జరిపితే సరిపోతుందని చెప్పింది. కాబట్టి జమిలీ ఎన్నికల్లో ఎలాంటి సమస్య వచ్చే అవకాశం లేదు. అయితే చాలా దేశాల్లో ఈ జమిలీ ఎన్నికల ద్వారానే ఎన్నికలు జరుపుతున్నారు. అమెరికా దేశంలో జరుపుతున్నారు. అఫ్ కోర్స్ అక్కడ అది ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ రూల్ అనుకోండి. అయితే ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాల్లో ఇది జరుగుతుంది. ఆఫ్రికాలోనే అభివృద్ధి చెందినటువంటి ఏకైక దేశంగా ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాలో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. ఇదే ఫిక్స్డ్ టెన్యూర్ తో ఫిలిప్పీన్స్, స్వీడన్, బెల్జియం లో జరుగుతున్నాయి. అలానే అభివృద్ధి చెందిన దేశాలుగా చూస్తున్నటువంటి జర్మనీ, జపాన్ లో కూడా ఫిక్స్డ్ టెన్యూర్ తోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అలానే అతిపెద్ద ముస్లిం దేశంగా చెప్పుకోబడే ఇండోనేషియాలో కూడా ఫిక్స్డ్ టెన్యూర్ ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మన దేశంలో జమిలీ ఎన్నికలు ఫిక్స్డ్ టెన్యూర్ ప్రకారం జరిగితే తప్పేమీ లేదు. అయితే మొదటి 4 ఎన్నికలు జమిలీ ప్రకారమే జరిగాయి. కానీ రాజ్యాంగం రాసేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే సైమల్టేనియస్ గా లోక్సభకు, అసెంబ్లీకు ఎన్నికలు జరుగుతాయని వాళ్ళు భావించారు. ఇలా మధ్యంతర ఎన్నికలు వస్తాయని వాళ్ళు భావించలేదు. కాబట్టి ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలే జరపాలన్న ప్రొవిజన్స్ ను వాళ్ళు పెట్టలేదు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మన దేశంలో లోక్సభకు అలానే అసెంబ్లీకి సపరేట్ గా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ సిస్టమ్ ని సెట్ చేసేందుకే ఇప్పుడు పార్లమెంట్ లో ఈ జమిలీ ఎన్నికల బిల్లును తీసుకువస్తుంది కేంద్ర ప్రభుత్వం. నా దృష్టిలో 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి జమిలీ ఎన్నికలు ఎందుకు జరపాలనడానికి. చాలా మంది చెప్తున్నారు ఎన్నికల ఖర్చు తగ్గిపోతుందని. ఎస్, వాస్తవం, ఎన్నికల ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. కానీ అది మాత్రమే ప్రధానమైనటువంటి కారణం కాదు. నా దృష్టిలో దీనికి ప్రధానమైన కారణాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది అభివృద్ధికి విఘాతం, అంటే డెవలప్మెంట్. ప్రతిసారి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల
అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి లేదంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ సుస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ఎన్నికల కోడ్ రావడం వల్ల పథకాలు తేలేకపోతున్నాయి. దానివల్ల పాలసీస్ చేయడంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. డెవలప్మెంట్ కి ఇది అడ్డంకిగా మారుతుంది. అలానే ఫాస్టర్ డిసిషన్ మేకింగ్ కూడా జరగట్లేదు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. మరొక రెండవ అంశం ఏంటంటే సామాజిక సామరస్యం, సోషల్ హార్మోనీ దెబ్బతింటుంది. ఎప్పుడు ఏదో ఒక చోట ఎన్నికల కారణంగా రాజకీయ పార్టీలు ఆ ఎన్నికల్లో లాభం పొందేందుకు అక్కడ ఉన్నటువంటి కులాలను మతాలను రెచ్చగొట్టి నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడేందుకు కృషి చేయాలి. అలానే నేషనల్ ఇంటిగ్రిటీ, సోషల్ ఇంటిగ్రిటీని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం ఉంటుంది. పదే పదే ఇలా కులాలను మతాలను రెచ్చగొట్టే అవసరం ఉండదు. ఇక మూడవ అంశం ఏంటంటే కన్సిస్టెంట్ పాలసీస్. 5 సంవత్సరాలు స్థిరమైనటువంటి పాలసీలు నిర్మించబడతాయి. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ప్రతిసారి మనం ఎన్నికల మూడ్ లో ఉండం కాబట్టి కేవలం లాంగ్ టర్మ్ విజన్ తో పాలసీస్ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి కేవలం అభివృద్ధి సంక్షేమం పైనే ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల వరకు ఎన్నికలు ఉండవు కాబట్టి ఎలాంటి ఎన్నికల మోటివ్ తో వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధిలో కానివ్వండి సంక్షేమంలో కానివ్వండి ప్రజలకు మరింత సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా లాభం చేకూరుతుంది లాంగ్ విజన్ పాలసీస్ వల్ల. అలానే కొంతమంది చెప్తున్నారు ఓటర్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ఒకవేళ ఓటర్ పార్టిసిపేషన్ కూడా పెరిగితే అది కూడా చాలా లాభమైనటువంటి విషయమే. ఎన్నికల ఖర్చు ఎలాగూ తగ్గుతుంది, దాంట్లో సందేహమే లేదు. అయితే ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల కోసం వాడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కు సొంత సిబ్బంది ఉండదు, ప్రభుత్వ సిబ్బందినే వాడుకుంటుంది ఎన్నికల కమిషన్. కాబట్టి ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి అటు లోక్సభ ఎన్నికలప్పుడు కానివ్వండి ఇటు అసెంబ్లీల ఎన్నికలప్పుడు కానివ్వండి లేదంటే లోకల్ బాడీస్ ఎన్నికలప్పుడు కానివ్వండి ఈ వ్యవస్థలు డిస్టర్బ్ కావడం వల్ల ఆ ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించబడిపోతున్నాయి అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడం వల్ల. కాబట్టి కేవలం ఈ రిసోర్సెస్ ను ఒక్కసారి 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వాడుకునే అవకాశం జమిలీ ఎన్నికల ద్వారా ఉంటుంది. కాబట్టి మిగిలిన సమయం వాళ్ళు వారి కార్యకలాపాల్లో వాళ్ళు ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జమిలీ ఎన్నికల వల్ల ఇది అతిపెద్ద లాభంగా మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది బీజేపీ ఏదో తన సొంత ప్రయోజనాల కోసం ఈ జమిలీ ఎన్నికల బిల్లును తీసుకొస్తుందని చెప్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే 1980లో ఆ ప్రాంతంలోనే బీజేపీ అనేది పుట్టింది. కానీ 1983లోనే అప్పటి ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలో సవరణలు జరిపి సైమల్టేనియస్ గా ఎన్నికలు జరిగేలా చూడాలని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ అందుకు నడుం బిగించింది. అందుకే ఇప్పుడు రాజ్యాంగంలో సవరణలు జరిపి జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో మ్యాండేటరీ ప్రొవిజన్స్ ను తీసుకువస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే జమిలీ ఎన్నికల వల్ల జీడిపిలో 1 నుంచి 1.5% వృద్ధి ఉంటుందని చెప్పి కూడా చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే దేశానికి చాలా లాభం జరగబోతుంది. కేవలం 0.1%, 0.2% జీడిపి వృద్ధిలోకి వస్తేనే మనకు చాలా లాభం జరుగుతుంది. అలాంటిది 1 నుంచి 1.5% జీడిపికి లాభం జరిగితే నిజంగా కూడా దేశానికి అది చాలా అంటే చాలా ఉపయోగం జరుగుతుంది. అలానే ఈ జమిలీ ఎన్నికల బిల్లును తీసుకురావడం కొరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల అంగీకారంతోనే ఈ బిల్లు తీసుకురావాలని, ఈ బిల్లుకి ఆమోదం లభించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అంతేకాకుండా రాజకీయ పార్టీలు తమ పార్టీల ప్రయోజనాలను పక్కన పెట్టి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జాతికి లాభం చేకూరే అంశంగా చూడాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు తమ యొక్క రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రామ్నాథ్ కోవింద్ గారి సూచన మేరకు అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో కలిసి వచ్చి జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరుతున్నాం. అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇది ఫెడరల్ క్యారెక్టర్ ను దెబ్బతీస్తుందని దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. మొదటి 4 ఎన్నికలు
జమిలీ ద్వారానే జరిగాయి. అప్పుడు దెబ్బ తినని ఫెడరల్ క్యారెక్టర్ ఇప్పుడెందుకు దెబ్బ తింటుంది అనేది అడగదలుచుకున్నాం. అసలు ఫెడరల్ క్యారెక్టర్ కి ఇటు రాజ్యాంగంలోని అంశానికి ఎక్కడ కూడా పొందనే లేదు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. కొన్ని రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకునేందుకు ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఈ జమిలీ ఎన్నికల ద్వారా జాతీయ పార్టీలకు చాలా లాభం చేకూరుతుందని చెబుతున్నాయి. నిజానికి మన దేశపు ఓటర్ చాలా తెలివైన వాడు. అతనికి చాలా బాగా తెలుసు పార్లమెంట్ లో ఎవరు పాలించాలి, అసెంబ్లీలో ఎవరు పాలించాలనేది, కేంద్రంలో ఎవరు ఉండాలి, రాష్ట్రంలో ఎవరు ఉండాలనేది చాలా బాగా తెలుసు. అందుకు ఉదాహరణగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను కానివ్వండి, ఢిల్లీ ఎన్నికల ఫలితాలను కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను కానివ్వండి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక సైడ్ పార్లమెంట్ ఎన్నికల్లోనేమో బీజేపీకి మ్యాండేట్ ఇస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి చాలా తెలివిగా ఓటర్ తన ఓటును వినియోగించుకుంటున్నాడు. తనకు బాగా తెలుసు తన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరికి ఓటు వేయాలనేది, ఈ దేశం బాగుపడాలంటే ఎవరికి ఓటు వేయాలనేది చాలా విజ్ఞతతో ఓటర్ ఓటు వేస్తున్నాడు. కాబట్టి జాతీయ పార్టీలకు లాభం చేకూరుతుంది అనే దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికలు జరిగే సమయంలో రాష్ట్రంలో ఎవరు ఉండాలి, కేంద్రంలో ఎవరు ఉండాలి అనేది అది ఓటర్ నిర్ణయిస్తాడు. కాబట్టి ఇది పెద్ద అంశమే కాదు. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈ బిల్లు ఆమోదింప చేసుకోవడానికి తగిన సంఖ్యాబలం లేదు. అది ఎక్కడి నుంచి తీసుకొస్తారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిజానికి ఈ బిల్లును ఆమోదింప చేయాలంటే దాదాపు 18 సవరణల అవసరం ఉంది. రాజ్యాంగంలో సవరణలు చేయాలి అంటే పార్లమెంట్ లో అటు లోక్సభలో కానివ్వండి లేదంటే ఇటు రాజ్యసభలో కానివ్వండి 3/2 మెజార్టీ అవసరం. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆ మెజారిటీ లేదు. కాబట్టి మరి ఈ బిల్లు ఎలా ఆమోదింప చేసుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే నాకున్నటువంటి అవగాహన మేరకు ముందు ఈ బిల్లును జేపీసీకి రిఫర్ చేస్తారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. అక్కడి నుంచి రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ రాష్ట్రాల్లో మేధావులతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మోదీకి కొంత సమయం దొరుకుతుంది ఇతర పార్టీలతో మాట్లాడి వారిని అంగీకరించడానికి. కాబట్టి ఇదంతా ఒక ప్రాసెస్ గా జరిగే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మోదీ ప్రభుత్వం అన్ని పార్టీలు అంగీకరించేలా వాటిని ఒప్పిస్తాయా మరి మెప్పిస్తాయా అనేది వేచి చూడాలి. అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ వస్తుంది. కానీ పార్లమెంట్ లో జమిలీ ఎన్నికలపై చర్చకు తాము సిద్ధం అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీన్ని మనం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మోదీ ప్రభుత్వం దీన్ని ఎలా ఆమోదింప చేస్తుంది అనేది ఎవరికి అంచనా లేదు. ఇప్పటికే చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. అనేకమైనటువంటి సమస్యలను బిల్లుల రూపంలో తీసుకొచ్చి ఆర్టికల్ 370 రద్దు చేసిన అంశం మనం చూసాము. బీజేపీ ప్రభుత్వానికి మిరాకిల్స్ చేయడం అలవాటే. కాబట్టి మరొక మిరాకిల్ ఏమైనా చేసి చూపిస్తుందేమో వేచి చూడాలి. ధన్యవాదాలు.